ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్ని ప్రస్తావిస్తూ ఒక ఎపిసోడ్ చేశాం. దానిలో కొన్ని సమస్యల్ని, కొన్ని ప్రాబ్లమ్స్ని నేను ఎత్తి చూపడం జరిగింది. ఆ ఎపిసోడ్కి కంటిన్యూస్గా చేయటంతో ఇది రెండో ఎపిసోడ్గా చేస్తున్నాను. కొన్ని అంశాలు దానిలో ప్రస్తావించాను, కొన్ని అంశాలని ఈ ఎపిసోడ్లో ప్రస్తావించడానికి నేను ప్రయత్నిస్తాను. దయచేసి మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, ఇది నా ఆలోచన మీతో షేర్ చేసుకునే ఉద్దేశంతో చేసిన ఎపిసోడ్ తప్పితే వ్యవస్థకో, సంస్థకో, లేదా హీరోకో, లేదా ప్రొడ్యూసర్కో, మరొకళ్ళకో అనుకూలకము కాదు, వ్యతిరేకము కాదు. మీ అవగాహన కోసం నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకోవడం చేసే ప్రయత్నం. పదండి ఎపిసోడ్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినందువల్ల ఆ వ్యవస్థ ఆగదు. దీనికి కూడా చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. మన తెలంగాణలో కానీ, ఆంధ్రాలో, దేశంలో కానీ ఇదివరకు చాలా నక్సలిజం విపరీతంగా ఉండేది. ఎందుకు ఉండేది? ప్రజలకి చదువుకునేటువంటి అవకాశాలు లేవు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు. అంటే ప్రాథమిక విద్య కూడా మన తెలంగాణ ఏరియాలో కొన్ని సందర్భాల్లో, అంటే నేను చెప్పేది బిఫోర్ ఎన్టీఆర్ 83 కన్నా ముందు చెప్తున్నా, భయంకరంగా ఉండేది. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కనీసం ఊళ్ళల్లో కూడా తిరగలేని పరిస్థితి ఉండే అంత భయంకరంగా ఉంది. అలాంటి పరిస్థితి నుంచి తర్వాత క్రమక్రమంగా పరిస్థితులు మారాయి. ఎలా మారాయి? విద్య పెరిగింది, ప్రాథమిక విద్య పెరిగింది, తర్వాత సెకండరీ విద్య, తర్వాత వాళ్ళకి టెక్నికల్గా చదువుకునేందుకు అవకాశాలు పెరిగాయి. చదువుకున్న తర్వాత ఇక్కడో లేదో వేరే దేశాల్లోకి, అంటే సాఫ్ట్వేర్ రావటం వల్ల, రకరకాల కారణాల వల్ల వాళ్ళు ఉద్యోగాలు బాట పట్టారు. అంటే నిరుద్యోగంతో లేదా సరైన చదువు లేకుండా ఉన్నవాళ్ళు ఈ వక్ర మార్గంలోకి వెళ్లకుండా సక్రమమైన మార్గాలు రావడానికి కావలసిన అవకాశాలని ప్రభుత్వం లేదా ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు సమాజంలో ఏర్పాటు చేశారు. కాబట్టి కొత్తగా వచ్చిన జనరేషన్ ఆ రంగంలోకి వెళ్ళింది. అదే విషయాన్ని ఇక్కడ కూడా మనం ఆలోచించాలి. సినిమా చూడటానికి దాదాపు ఒక 100 రూపాయలు అనుకోండి, మ్యాక్సిమమ్ 200, పెద్ద పెద్ద ఐమాక్స్లు అట్లాంటి దాని మల్టీప్లెక్స్ అట్లాంటి వాటిలో అయితే ఒక 300, 350 పెట్టుకోండి, 400 పెట్టండి, పర్లేదు మ్యాక్సిమం. చిన్న థియేటర్లో కూడా 100, 200లో కూడా వాళ్ళు సినిమా చూడగలిగే అవకాశం ఉండాలి. ఓన్లీ 100 రూపాయలు పోతుందిలే అని అంటాడు. ఎవ్వరు కూడా పైరసీలు, దిక్కుమాలిన సౌండ్తో, సరైనటువంటి ఆ వాయిస్ లేక, క్లారిటీ లేక, హెచ్డి ప్రింట్లో వాళ్ళు ఇస్తున్నారనుకోండి, అది ఇవ్వటానికి వాళ్ళేం కాదు, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళే ఒక చిన్న లూప్ హోల్లో డైరెక్ట్గా తీసుకుంటారు. అంతేగాని కెమెరా ప్రింట్ని హెచ్డీగా మార్చడం ప్రపంచంలో ఇవ్వడం ఎంత వచ్చినా కానీ దాని తేడా కనపడుతుంది. క్లియర్గా ఉన్న ప్రింట్లు కనపడుతున్నాయంటే ఎక్కడో మన వాళ్ళే థియేటర్లు ఎక్కడో ఏదో ఒక ప్రాసెస్లో లీక్ చేస్తున్నారు తెలిసిన వాళ్ళు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే. ఆ విషయాలు అది పట్టుకోరు మన వాళ్ళు, ఏవో కబుర్లు చెప్తూ ఉంటారు. ఇది ఆలోచించాలి. ఆ ప్రింట్లు చూడాలని ఎవరికీ అనిపించదు, ఉన్నా కూడా చిన్న కంజెస్టెడ్ ఏరియాలో చూడాలనిపించదు. సినిమా ఒక అనుభూతి, అందరూ కలిసి గ్రూప్గా ఒక సోషల్ గ్యాదరింగ్ లాగా అనుకుంటాడు మనిషి అనేవాడు, చూడాలనుకుంటాడు థియేటర్లో, చిన్నదైనా పెద్దదైనా. సో అది కాకుండా ఊరినే ఏదో ఒక డబ్బా సినిమా గబక్కన కొత్తగా రిలీజ్ అయింది, సరిగ్గా లేని సినిమా కూడా గబక్కన డబ్బులు తీయాలంటే ఎంత ఖర్చు, ఇంత 5,000, 4,000 పెట్టాలా, 2-3,000 పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు. ఇది పరిస్థితి. ఇదివరకు నా చిన్నతనంలో అనుకునేవాడు, మార్కెట్ ఉండేది మాకు, మార్కెట్లో పొద్దున్నే వచ్చేవాడు, 10:30 దాకా మార్కెట్ చూసుకుని 11 గంటల ఆటలు చూసి మళ్ళీ 2:30కి రాగానే మళ్ళీ చూసుకుని మధ్యలో ఏదైనా గ్యాప్ వస్తే సినిమా థియేటర్కి వెళ్ళిపోయాడు 10 రూపాయలు టికెట్ కొనుక్కుని. చూడండి ఎంత ఇది ఉందో. ఇప్పుడు అలా ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడు మ్యాక్సిమం సినిమా చూసేవాళ్ళు ఎవరు, నిజంగా గుండెల మీద చేతి వేసేవారు అందరు హీరోలు. చూసిన అక్కడ ఉన్న ఎదురుకుండా కూర్చున్న అందరు హీరోలు ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. మీ అభిమానులు లేదా సినిమా అంటే వదులుకోలేని పిచ్చి ఉన్నవాళ్ళు, యూత్, వీళ్ళు తప్పితే సినిమా ఫ్యామిలీస్ అన్నీ కూడా సినిమాలు ఎప్పటికి వస్తున్నారు, సినిమా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది, ఫ్యామిలీ అంతా చూడొచ్చు అని ఒక టాక్ వస్తే తప్పితే అందరూ కదలట్లా. మిగతా వాళ్ళు ఎవరు అమ్మా నాన్న డబ్బులు తీసుకుని చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, అప్పుడే ఉద్యోగాల్లోకి వెళ్ళి కొత్త డబ్బులు తీసుకున్న బ్రహ్మచారులు, సినిమా అంటే వీరాభిమానులు, కులాభిమానులు, సినిమా అభిమానులు, పార్టీ అభిమానులు, ఇలా అభిమానులు తప్పితే వేరే ఎవరు చోట్ల. వాళ్ళు సినిమా అభిమానులు కూడా ఉన్నారనుకోండి, అది కూడా కరెక్టే. అంటే ఒక రకంగా చెప్పాలంటే సినిమా అభిమానులని, అభిమానుల యొక్క జేబులు కొల్లకొట్టి సినిమా బతుకుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సినిమాతో పాటుగా సినిమా ఆదాయ మార్గాలు కూడా పెరిగాయి. సినిమా ఓన్లీ థియేటర్లోనే ఉండేది ఇదివరకు. దానిలోంచి నెమ్మదిగా సెటిలైట్ టీవీ రాగానే అంటే సెటిలైట్ రైట్స్లోకి మారింది. ఈ మధ్యలో క్యాసెట్లు రావటం, తర్వాత సీడీలు రావటం, ఇలా రకరకాల పైరసీ అప్పుడు కూడా ఉండేది. పైరసీ భూతం అనేది సినిమాతో పాటు పుట్టుకొచ్చిన దరిద్రం ఒక రకంగా.
అసలు ఇవేమీ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు, రీల్ వెళ్తున్నప్పుడు తెలియకుండా జనాలకు పెట్టుకోండి, దానికి మనుషులు పెట్టాల్సి వచ్చేసేది. సో ఏదో రకంగా మనిషి వక్ర మార్గంలో వెళ్ళడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తున్నాడు, సినిమా మీద దెబ్బ కొడతానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. క్యాసెట్లు సీడీల రూపంలో కూడా అప్పుడు కూడా ఒకసారి సినిమాకి వచ్చింది. కానీ అప్పుడు ఏంటంటే ఒక డివైస్ కొనుక్కోవాలి, ఇప్పుడు టీవీ పెద్ద కొనుక్కోవాలి, అట్లా డివైస్ కొనుక్కోవాలి, ఉండాలి, ఆ బుస్సును సౌండ్ చిరాకు ఉండేది. రెండోది ఆ చిరాకును పడలేక ఏం చేసేవాళ్ళు, థియేటర్లో ప్రశాంతం చూడొచ్చు కదా, ఒక 10 రూపాయలు, ఒక 50 రూపాయలు, 100 రూపాయలు పారేస్తాను దాని మన థియేటర్లో కూర్చునేవాడు. ఈ దిక్కుమాలకనం ఏంటంటే ఇక మరీ నికృష్ట జనం అంతా చూసేవాడు. దానిలో పెద్ద రేటు కూడా కాదు కదా, గబక్కన ఏం చేయాలి, సినిమా థియేటర్లో చూడటానికి వెళ్ళేవాడు. పైరసీ ఉన్నా అప్పుడు పైరసీ దెబ్బ కొట్టింది, కానీ ఇంత దారుణంగా కాదు. ఆ తర్వాత పెరిగింది ఓటీటీలు. మొన్న కరోనా తర్వాత ఓటీటీలు రావటం, ఓటీటీలకు జనాలు అలవాటు పడటం, బయటికి వెళ్తే రకరకాల డబ్బులు వేస్ట్, తర్వాత ఆరోగ్యం వేస్ట్, ఎన్నో రకాల ఆలోచనలు, ట్రాన్స్పోర్టు, టైము, ఇవన్నీ టైం ఈజ్ మనీ అయిపోయి ఇప్పుడు అందరికీ కూడా. అందుకని క్రమంగా తగ్గారు జనం. దాంతోపాటుగా ఇంత ఖర్చు, ఇంత ఖర్చు మనం పెట్టాలా, ఇంత టైం వేస్ట్ చేయాలా. సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత పిల్లవాడు అడిగాడు, ఒక బాక్స్ కొన్నారు పాప్కార్న్. ఇంకంతేనా అంటే మీకు తినాలని మీద నోరు కొట్టు కూర్చోవాలా, ఎలా ఉంటారు అట్లాగా? దానికి నువ్వు ప్రొడ్యూసర్కి సంబంధం ఏంటంటే, ఇది ఒక రకమైనటువంటి ఒక ఎంటర్టైన్మెంటు. ఏదో చూపించారంటే బెల్లం చూపించి ఈగలు లాగటం, ఈగలు వచ్చిన తర్వాత చావు దెబ్బ కొట్టేయటం, అట్లా ఉంటుంది. అందుకని ఈ సినిమాకి రకరకాల ఆదాయ మార్గాలు పెరిగాయి. ఇక్కడే మనం గమనించాలి, సినిమా ఇండస్ట్రీ గుర్తుంచి పెట్టుకోవాల్సింది. ఏదైతే ఇక్కడ వెబ్సైట్ కురవాడు ఉన్నాడో, దాదాపుగా ఒక 80% ఆడియన్స్ ఇండియాలో మా ప్రేక్షకులుగా ఉన్నారని చెప్తున్నాడు. 80% ప్రేక్షకుల్ని అతను తన వైపుకి వెబ్సైట్ కూడా ఆదరించాడంటే అతను చేసిన పనిని మీరెందుకు చేయట్లేదు, ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే పని మీరు ఎందుకు చేయట్లేదు. అతను ఏం చేశాడు, ఫ్రీగా ఇస్తున్నాడు. ఫ్రీగా ఇస్తే మాత్రం ఏం బాగుంది అది, మీరు కొంచెం తగ్గించి ఇవ్వలేరా? అతని ఆదాయానికి మీరు గండి కొట్టే మార్గాన్ని ఆలోచించట్లేదు. అసలు అట్లాంటి సైట్ని మేము చూడం బాస్ అంటానికి మార్గాలు లేవా, వెతికితే మార్గాలు లేవా? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ మార్గం కదా ఇది, వెతికితే కొత్త మార్గం దొరకదా? వాళ్ళ అన్ని రకాలుగా మనని శాసిస్తున్న రోజుల్లో ఇప్పుడు మనం కొత్త మార్గాన్ని కనుక్కోలేమా? ఎందుకు కనుక్కోలేము? ఆలోచన చేస్తే తప్పకుండా కనుక్కోగలం. ఇదైనప్పటికీ కూడా ఒక వ్యక్తిని పట్టుకుంటే ఈ అన్యాయాలు అక్రమాలు ఆగవు. కాబట్టి ఈ అన్యాయాలు అక్రమాలు దోహదం చేసినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థను సరిచేయవలసిన అంశం ప్రభుత్వానికి ఉంది, సినిమా ఇండస్ట్రీకి ఉంది అనే విషయాన్ని నేను క్లియర్ కట్గా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఐబొమ్మ రవిని పట్టుకున్న తర్వాత ఈ డిస్కషన్స్లో ప్రజల్లోంచి వచ్చినటువంటి స్పందన మాత్రం సినిమాల్లో ఉన్నట్టుగానే ఉంది. అంటే సినిమాలో రాబిన్ హుడ్ ఎలాగా గొప్పవాళ్ళను దోచి, అంటే మల్టీప్లెక్స్కి రావాల్సిన ఆదాయాలు మరొక రకమైన ఆదాయాలని దోచి పేదవాళ్ళకి పంచిపెట్టినట్టుగా భావించి వాళ్ళందరూ పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. విచిత్రం ఏంటంటే పైరసీ అనేది ఒక చట్ట వ్యతిరేకమైన పని అయినప్పుడు పైరసీని ప్రోత్సహించేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నేరస్తులే. పైరసీ సైట్లు చూసేవాళ్ళు కూడా నేరస్తులే. ఇన్ని కోట్ల మందిని ఎలా పనిష్ చేస్తారు? పనిష్ చేయడం కదా దానికి హెచ్చరిక ఏంటంటే, మీరు ఏదైతే పైరసీ సైట్లు మీరు ఇస్తున్నారో దాని నుంచి వాళ్ళు మీ యొక్క ఇన్ఫర్మేషన్ని కొన్ని సంస్థలకి, థర్డ్ పార్టీస్కి అన్నీ కూడా అమ్ముకుని మిమ్మల్ని చివరికి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా డబ్బుని దోచేయటానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి పోలీసు వారు హెచ్చరిస్తున్నారు. పైరసీ సైట్లు చూసేటటువంటి వాళ్ళు తప్పకుండా గమనించవలసినటువంటి అంశం ఇది. ఇవాళ డిజిటల్ రంగం అనేది అరచేతిలోకి వచ్చి ప్రతివాడు దాని మీద డిపెండెంట్ అవుతున్న సందర్భంలో పోలీసులకు సహకరించవలసిన అవసరం కూడా ఉంది. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సింది ఏంటంటే, పోలీసులు పెద్దవాళ్ళకు ఒక రకంగా, పేదవాళ్ళకు ఒక రకంగా, సామాన్య ప్రేక్షకులకు ఒక రకంగా బిహేవ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. రెండో అంశం, ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వ సంస్థలు కానీ పెద్దవాళ్ళకి ఇలా చక కోట్లు నష్టం వస్తున్నాయనగానే ఆగమేఘాల మీద వెళ్ళి దాన్ని పరిష్కరించారు. కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఓడి పెడుతున్నారు, మాకు ఇలా స్నాక్స్ రూపంలో దోచేస్తున్నారండి, సినిమా టికెట్లు ఇలా ఇవ్వద్దండి అని చెప్పి ఎన్ని సందర్భాల్లో ఎన్ని మాధ్యమాల్లో పెట్టినప్పటికీ కూడా
ప్రభుత్వాలు కూడా పెడచెవిని పెడుతున్నాయి. ఒకవేళ ఏదన్నా ప్రభుత్వం చేస్తే కొంతమంది హీరోలు కనీస అవగాహన లేదు ఈ గవర్నమెంట్ హెడ్కి, అతను రేట్లు ఎలా తగ్గిస్తాడు, సినిమా టికెట్ రేట్ అనేది చివరికి చిప్స్ ప్యాకెట్ కన్నా చిప్గా ఉండాలనుకుంటున్నారా, ఇన్ని కోట్ల సినిమా అని హీరోలు రకరకాల కామెంట్స్ చేసేవాళ్ళే. అంటే అందరూ ప్రేక్షకుల యొక్క జేబును దోచుకుందాం అనేవాళ్లే, కానీ ప్రేక్షకులు గోడు పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు వింటారు ఈ మాట? ఇక్కడే కొత్తగా రాబిన్ హుడ్స్ పుడతారు. రాబిన్ హుడ్స్ అంటే నేను వాళ్ళు ప్రైజ్ చేస్తున్నాను అనుకోకండి, ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుందాం అనుకునేవాళ్ళు. ఇలా వీక్నెస్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ని వాళ్ళని అట్రాక్ట్ చేసి కొత్త బిజినెస్ డెవలప్ చేసుకుందామని అనుకునే వ్యక్తులు పుడతారు. అలా పుట్టినవాడే ఈ పైరసీ భూతం. ఎప్పుడు పుట్టాడు? ఈ 19లో మనకు వచ్చినటువంటి కరోనా టైంలో సినిమాలు లేక జనాలు ఇబ్బంది పడుతుందో, ఇవన్నీ కలిపి ఒక చోట పెట్టేసి మనం ఏదో సైట్ పెట్టామనుకోండి జనాలు చూస్తారు కదా అనే ఆవేశంతో వచ్చింది. అదే టైంలో ప్రేక్షకులు కూడా బయటికి వెళ్ళడానికి సంఖ్య ఇంట్లో చుట్టానికి వచ్చారు కాబట్టి అది కూడా అతను సహకారం చేసి గొప్ప ఈ పైరసీ సైట్ని తయారు చేయడానికి ఉపయోగపడింది. అయితే అతని వ్యక్తిగత కారణాలు కూడా ఇతను ప్రవోక్ చేసినాయనే విషయం చూసినప్పుడు సినిమాలో మనం రాసే కథలు, దానిలో హీరోల యొక్క క్యారెక్టర్లే మనకు గుర్తుకొస్తాయి. మన సినిమాల్లో కూడా ఎవరున్నారండి క్యారెక్టర్లు? రకరకాల దొంగలు, దొంగతనాలు చేసేవాళ్ళు, మాఫియా వాళ్ళు, అడ్డదిడ్డంగా తుపాకులేసి ఎవడు నలుగుతున్నాడో తెలియదు. విచిత్రంగా చూడండి, మొన్న మధ్యన ఒక పెద్ద హీరో సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక మాఫియా డాన్కి సపోర్ట్ చేస్తాడు హీరో, కానీ విచిత్రంగా నిజ జీవితంలో ఏంటి, అదే ఎర్రచందనం దొగ్గలు పట్టుకోవడానికి పక్కన చేసి ఫోటోలు దిగి ఊసేయండి, ఇదంతా పనికిరాదు, ఇదంతా దొంగతనం అని చెప్పి అని అనుకుంటాడు. సినిమాల్లో ఒక రకంగా, బయట ఒక రకంగా, రెండు రకాలుగా నా ద్వంద్వ ప్రవృత్తులు అనేవి ఈ సందర్భంలో సినిమా ఇండస్ట్రీలోంచి బయటపడుతున్నాయి. కానీ ప్రేక్షకులు మాత్రం మళ్ళీ బలైపోయారు. దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అని ఆలోచించినప్పుడు నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది. ఒక సినిమా మనకి బాపు గారి సినిమా అనుకుంటాను, ఆమెని దానిలో హీరోయిన్గా వేసింది, రాజేంద్ర ప్రసాద్ కూడా దానిలో హీరోగా వేశారు. ఆ సినిమాలో ఆవిడ చెప్తూ ఉంటుంది, ఇక్కడ ఏదైనా ఒక సూపర్ మార్కెట్ డెవలప్ అవడానికి కార్యక్రమంలాగా చెప్తుంది కదా ఆ డైలాగ్. దాని నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను. నాకు కూడా అటువంటి మంచి ఆలోచన కదా, ఇలా కమ్యూనిటీలో చేయొచ్చు కదా అనిపించింది. అంటే ప్రజలు మన దగ్గరికి రానప్పుడు మనమే ప్రజల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? సినిమా అదే కదా. ఓటీటీ అంటే ఏంటి? సినిమా థియేటర్లోంచి ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడేమంటున్నారు, థియేటర్ దాకా వెళ్ళడానికి ట్రాన్స్పోర్టు, తర్వాత మనకి ఈ ట్రాఫిక్ కానీ డబ్బులు కానీ చాలా అవుతున్నాయి. ఎందుకని? థియేటర్ యాజమాన్యాన్ని మెయింటైన్ చేయడం బోల్డ్ ఖర్చు అవుతుంది. సో కమ్యూనిటీ థియేటర్ లాగా పెట్టండి. ఒక ఏరియాలో, ఒక పర్టికులర్ ఏరియాలో దగ్గరలో ట్రాన్స్పోర్ట్ తక్కువగా, ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేడియస్లో ఒక కమ్యూనిటీ థియేటర్ని ఏర్పాటు చేయండి. ఆ కమ్యూనిటీ థియేటర్లో సాటర్డే సండే మండే, సాటర్డే సండే లేదా ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు సినిమాలు ఉంటాయి. మిగతా రోజులు వేరే వర్క్లకి ఇచ్చుకోండి, మీ కమ్యూనిటీ వర్క్లకు కానీ, తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ, లోకల్గా మ్యారేజెస్ కానీ, లోకల్ మీటింగ్స్ కానీ, ఇట్లా అన్నిటికీ కమ్యూనిటీ థియేటర్ లేదా కమ్యూనిటీ ప్లేస్ అనేది ఏర్పాటు చేయొచ్చు. ఒక కమ్యూనిటీ హాల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. గవర్నమెంటే ఏర్పాటు చేయొచ్చు. ఇది ఒక రకమైన కమ్యూనిటీ ఆదాయం అవుతుంది, సినిమా ఇండస్ట్రీకి అవుతుంది. టికెట్స్ కూడా ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. మీరు పర్టికులర్ ప్లేస్లో కనుక ఆ ప్లేస్లో ఆ కమ్యూనిటీలో ఆ ఏరియాలో మీరు సినిమా చూడాలనుకుంటే టికెట్ బుక్ చేసుకుని చూపిస్తే చాలు, వెళ్తారు మీరు. అట్లా కాదు, మీరు మేము కట్టిన థియేటర్లకి రావాలి, మీరు ఇక్కడే చూడాలి, మేము చెప్పిన రేట్లకి మీరు స్నాక్స్ తినాలి. సినిమా అంటే వచ్చేసరికి 4,000-5,000 జేబులోంచి ఊడ్ చేసుకోవాలి. అంతేగాని వేరే ఆలోచన మాత్రం చెయ్యము. మరి మల్టీప్లెక్స్ థియేటర్ల ఆలోచనలో ఇప్పుడు వచ్చిందా? కొత్తగా వచ్చిందే కదా అది. సింగిల్ థియేటర్ వచ్చి కొత్తగా వచ్చింది. ఇది కొంచెం ఇబ్బంది అవుతుందండి వేరే మార్గంలోకి మారడానికి. ఏంటి, అందరూ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేశారు. ఆ పెట్టుబడి ఆదాయం బ్రహ్మాండంగా వస్తుంది, దాన్ని ఎందుకు వదులుకోవాలి అనే స్వార్థం. సమాజ హితం కోసం కొంచెం స్వార్థాన్ని కొద్దిగా వాడుకోవాలి. అంటే మిమ్మల్ని కోట్లు లాస్ అయిపోయి జీరో అయిపోవాలని ఎవరు అనుకోరండి. ఎవరైనా కానీ వినియోగదారుడు మనకి లాస్ట్, అతనికి ఏం కావాలో అతనికి మనం ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇవ్వటం కనుక మనం మానేసామంటే సినిమాలు థియేటర్లకు వచ్చి చూడటం మానేస్తారు. ఇప్పుడు సింగిల్ థియేటర్లు ఎలా మూతపడ్డాయో పెద్ద పెద్ద థియేటర్లు మల్టీప్లెక్స్ కూడా తప్పకుండా మూతపడి ఓన్లీ బిజినెస్ చేసుకునేటువంటి సంస్థల్లాగా ఒక పర్టికులర్ కమర్షియల్ కాంప్లెక్స్ లాగానే మిగిలిపోతాయి.
సినిమా థియేటర్లు ఎప్పుడైనా సరే వెలవెలపోతాయి. ఇవాళ నాకైంది రేపు నీకవుతుంది. సింగిల్ థియేటర్ వాడు బాధపడుతున్నాడు, క్లోజ్ చేసుకుని ఏదో రకం కళ్యాణ మండపం లేకపోతే రియల్ ఎస్టేటో ఇల్లు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. అలాగే మీరు కూడా వేరే షాపులకు అద్దెకిచ్చుకొని చేసుకుంటారు, లేదా కళ్యాణ మండపాలుగా మీరు మార్చుకుంటారు. సింగిల్ థియేటర్ కళ్యాణ మండపంగా లేనిది మల్టీప్లెక్స్లో థియేటర్లో ఫంక్షన్ హాల్ లాగా అవడానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇది. కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇవాళ నేను, రేపు మీరు అవుతారు. అలా అయ్యి ఇంకో కొత్త ప్రాబ్లం క్రియేట్ చేసుకోకుండా ఇప్పుడే సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళటానికి ఒక థియేటర్ రూపంలో ఓపెన్ థియేటర్ ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఒక పెద్ద స్థలం తీసుకుని దానిలో ఓపెన్ థియేటర్లో పక్కన కూడా బోల్డ్ మంది ఇంకా షాపులు పెరుగుతాయి, బోల్డ్ మంది ఓపెన్గా వాళ్ళకి బిజినెస్ కూడా పెరుగుతాయి, కొన్ని ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇది ఒక కొత్త ఆలోచన నాకు అనిపిస్తుంది. మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇది నాకే కాదు, నాలాగా ఆలోచించేవాళ్ళు చాలామందికి వచ్చి ఉంటాయి. మీకు కూడా కొత్త ఆలోచనలు వచ్చి ఉంటాయి. వాటిని కూడా మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. నేను తప్పకుండా మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.